నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు సినీ క్రిటిక్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? ఆల్వేస్ ఆల్రైట్. యాహ్! సార్ గ్రేట్. సార్ ఇప్పుడు రీసెంట్‌గా మన సింగపూర్‌లో మన పవన్ కళ్యాణ్ గారి కొడుకు ఎవరైతే ఉన్నారో అవును. మాస్క్ శంకర్ ఆయనని ఆ బాబు ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో ఉండడం చేతులకి, కాళ్ళకి గాయాలయ్యాయి. అండ్ ఈరోజు మార్నింగే వచ్చిన వార్త ఏంటంటే ఐసీయూలో ఉన్నారు. సీరియస్‌గా ఉంది అంటున్నారు. అంటే నిన్న సాయంత్రం పర్లేదు బానే ఉంది అని అన్నారు మన పవన్ కళ్యాణ్ గారు గాని ఇలా సీరియస్‌గా ఉంది మీరేం చెప్తారు సార్? ఏం చెప్తామంటే ఇప్పుడు యాక్సిడెంట్ ఈజ్ యాక్సిడెంట్ అమ్మా. అదేమి ఎవరో కావాలో చేసిందో కాదు కదా. పాఠశాలలో జరిగిందో అగ్నిప్రదం. పిల్లాడికి ఊపిరితిత్తుల దాకా వెళ్ళిందని అన్నారు. చాలా బాధాకరం. అది త్వరగా పిల్లాడు కోలుకోవాలని కోరుకుందాం. అయితే ఇక్కడ ఇన్సిడెంట్ దగ్గర మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకటి, ఇదే జగన్‌కి దెబ్బ తగిలితే, జగన్‌కి రాయి తగిలితే అప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? జగన్‌కి దెబ్బ తగిలింది పరామర్శ కనీసం మీరు ఇది బాధ ఎక్స్‌ప్రెస్ చేయలేదు అని అంటే ఏమన్నాడంటే పవన్ కళ్యాణ్ వీడియో ఉందో చూడండి. ఏమో అది అన్నారు ఎంతవరకు నిజమో ఆయనే కొట్టుకున్నాడేమో. ఏంది సింపతి కోసం చేసాడేమో. నేను దాని గురించి నేనేం మాట్లాడను అన్నాడు. అది మానవత్వం పవన్ కళ్యాణ్‌ది. అదే ఇవాళ జరిగితే జగన్ ఏమన్నాడు? నిరంతరం జగన్‌ని తిడుతున్న పవన్. పవన్ బిడ్డ కొడుక్కి అవ్వగానే త్వరగా కోలుకోవాలి. ట్వీట్ చేయటం అది మానవత్వం. అది తెలుసుకోవాలి వీళ్ళు. మానవత్వం జరిగింది నీకు జరిగినప్పుడు విరోధి అయినా నువ్వు నిరంతరం విమర్శిస్తూ తిడుతున్న వ్యక్తి అయినా నీ బిడ్డడికి కొడుక్కి జరిగిందని కానీ ఇమ్మీడియట్‌గా స్పందించి చెప్పాడు. అదే నువ్వేమి స్పందించావు? నీవు అతనికి జరిగినప్పుడు నీ స్పందన ఏంటి? అది డ్రామానేమో, సింపతి కోసమేమో, ఓట్ల కోసం చేస్తున్నాడేమో అని పిచ్చి వాగుడు వాగావు. అది తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ లాంటోళ్ళు. ఇయన్నీ ఈ మానవత్వ విలువలు తెలుసుకోవాలి. అది దీనివల్ల తేలిద్దది. ఓకే. అది. సార్ ఇప్పుడు ఈ ఇష్యూ ఏదైతే స్కూల్ వాళ్ళ నిర్లక్ష్యం అనుకోవచ్చా? లేదు అంటే అలా కాదు. ఒకటి జరిగినప్పుడు ఎవరో ఒకళ్ళ నిర్లక్ష్యము, ఈ మామూలు నిర్లక్ష్యం, యాజమాన్య నిర్లక్ష్యం, లేకపోతే వాచ్‌మెన్ నిర్లక్ష్యం. ఇది ఎవరు కావాలని చేయలేదు. అది వాస్తవం కదా! ఎవరు కావాలని చేయలేదు. అది జరిగింది. అనుకోని పరిస్థితులు జరిగింది. అది తప్పు చేసినోళ్ళు ఎవరు నిర్లక్ష్యం అయితే వాళ్ళేమన్నా శిక్షిస్తారు. అది పవన్ కళ్యాణ్ బిడ్డ అనే కాదు కదా! ఎవరికి జరిగినా అన్యాయం తప్పే కదా అది. ఎవరికి జరిగినా ఎవరి నిర్లక్ష్యం వల్లనే ఎవరికి జరిగినా అది అంతే. కనుక అది దాని మీద తప్పు చేసిన వాళ్ళెవరో ఆ తప్పెవరో కనుక్కోవాలి. ఎంక్వైరీ చేస్తారు. అది సింగపూర్ కనుక నువ్వు మామూలుగా వదిలిపెట్టరు. అని చేస్తే తగిన యాక్షన్ తీసుకుంటారు. జరిగింది బాధాకరం. పిల్లాడు చిన్న పిల్లాడికి అలాంటివి జరగకూడదు. జరిగినది అందరూ బాధపడాల్సిందే. ఆ పిల్లాడు త్వరగా కోలుకోవాలి. ఆ పిల్లాడే కాదు, ఇంకా ఆ పిల్లాడితో పాటు మిగతా ఈ పిల్లలు చిన్నపిల్లలు ఎవరెవరు 20 మంది ఉన్నారు. అందరూ కూడా కోలుకోవాలి. ఒక పవన్ కళ్యాణ్ కొడుకనే కాదు, అందరూ ఆ బిడ్డలు పసిబిడ్డలు అందరూ పసిబిడ్డలే. కనుక మనం ఓన్లీ పవన్ కళ్యాణ్ కొడుకు మాత్రం కోరుకోవాలని కోరుకుంటాం కానీ నా దృష్టిలో అందరూ అందరూ పసిపిల్లలు ఆ బిడ్డలందరూ ఎవరైతే ఈ దీనిలో ఇరుక్కుని బాధపడుతున్నారో అందరూ బాగుపడాలి. అందరూ శుభ్రంగా సవ్యంగా బయటికి రావాలి. అలాంగ్ విత్ పవన్ కళ్యాణ్ కొడుకుని నేను కోరుకుంటున్నాను. రైట్ సార్. సార్ ఇప్పుడు రీసెంట్‌గా మన సింగపూర్‌లో మన పవన్ కళ్యాణ్ గారి కొడుకు ఎవరైతే ఉన్నారో అవును. మాస్క్ శంకర్ ఆయనని ఆ బాబు ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో ఉండడం చేతులకి, కాళ్ళకి గాయాలయ్యాయి. అండ్ ఈరోజు మార్నింగే వచ్చిన వార్త ఏంటంటే ఐసీయూలో ఉన్నారు. సీరియస్‌గా ఉంది అంటున్నారు. అంటే నిన్న సాయంత్రం పర్లేదు బానే ఉంది అని అన్నారు మన పవన్ కళ్యాణ్ గారు గాని ఇలా సీరియస్‌గా ఉంది మీరేం చెప్తారు సార్? ఏం చెప్తామంటే ఇప్పుడు యాక్సిడెంట్ ఈజ్ యాక్సిడెంట్ అమ్మా. అదేమి ఎవరో కావాలో చేసిందో కాదు కదా. పాఠశాలలో జరిగిందో అగ్నిప్రదం. పిల్లాడికి ఊపిరితిత్తుల దాకా వెళ్ళిందని అన్నారు. చాలా బాధాకరం. అది త్వరగా పిల్లాడు కోలుకోవాలని కోరుకుందాం. అయితే ఇక్కడ ఇన్సిడెంట్ దగ్గర మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకటి, ఇదే జగన్‌కి దెబ్బ తగిలితే, జగన్‌కి రాయి తగిలితే అప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? జగన్‌కి దెబ్బ తగిలింది పరామర్శ కనీసం మీరు ఇది బాధ ఎక్స్‌ప్రెస్ చేయలేదు అని అంటే ఏమన్నాడంటే పవన్ కళ్యాణ్ వీడియో ఉందో చూడండి. ఏమో అది అన్నారు ఎంతవరకు నిజమో ఆయనే కొట్టుకున్నాడేమో. ఏంది సింపతి కోసం చేసాడేమో. నేను దాని గురించి నేనేం మాట్లాడను అన్నాడు. అది మానవత్వం పవన్ కళ్యాణ్‌ది. అదే ఇవాళ జరిగితే జగన్ ఏమన్నాడు? నిరంతరం జగన్‌ని తిడుతున్న పవన్. పవన్ బిడ్డ కొడుక్కి అవ్వగానే త్వరగా కోలుకోవాలి. ట్వీట్ చేయటం అది మానవత్వం. అది తెలుసుకోవాలి వీళ్ళు. మానవత్వం జరిగింది నీకు జరిగినప్పుడు విరోధి అయినా నువ్వు నిరంతరం
విమర్శిస్తూ తిడుతున్న వ్యక్తి అయినా నీ బిడ్డడికి నీ కొడుకు జరిగిందని కానీ ఇమ్మీడియట్గా స్పందించి చెప్పాడు. అదే నువ్వేమి స్పందించావు, నీవు అతనికి జరిగినప్పుడు నీ స్పందన ఏంటి? అది డ్రామానేమో, సింపతి కోసమే, ఓట్ల కోసం చేస్తున్నాడేమో అని పిచ్చి వాగుడు వాగావు. అది తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు. ఇవన్నీ ఈ మానవత్వ విలువలు తెలుసుకోవాలి. అది దీనివల్ల తెలియదు అది. సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ ఇష్యూ ఏదైతే స్కూల్ వాళ్ళ నిర్లక్ష్యం అనుకోవచ్చా లేదు అంటే? అలాగే ఒకటి జరిగినప్పుడు ఎవరో ఒకళ్ళు నిర్లక్ష్యము, ఈ మామూలు నిర్లక్ష్యం, యాజమాన్య నిర్లక్ష్యం, లేకపోతే వాచ్మెన్ నిర్లక్ష్యం, ఎవరు కావాలని చేయలేదు, అది వాస్తవం కదా. ఎవరు కావాలని చేయలేదు, అది జరిగింది, అనుకోని పరిస్థితులు జరిగింది. అది తప్పు చేసిన వాళ్ళు ఎవరు నిర్లక్ష్యం అయితే వాళ్ళు ఏమైనా శిక్షిస్తారు. అది పవన్ కళ్యాణ్ బిడ్డ అనేది కాదు కదా, ఎవరికి జరిగినా అన్యాయం తప్పే కదా. అది ఎవరికి జరిగినా, ఎవరి నిర్లక్ష్యం వల్లనే ఎవరికి జరిగినా అది అంతే. కనుక అది దాని మీద తప్పు చేసిన వాళ్ళు ఎవరో తప్పు ఎవరు కనుక్కోవాలి, ఎంక్వైరీ చేస్తారు. అందులో సింగపూర్ కనుక నువ్వు మామూలుగా వదిలిపెట్టరు అని చేస్తే తగిన యాక్షన్ తీసుకుంటారు. జరిగింది బాధాకరం, పిల్లాడు చిన్నపిల్లాడుకి అలాంటివి జరగకూడదు. జరిగినది మా అందరూ బాధపడాల్సిందే. ఆ పిల్లాడు త్వరగా కోలుకోవాలి. ఆ పిల్లాడే కాదు, ఇంకా ఆ పిల్లాడితో మిగతా ఈ పిల్లలు, చిన్నపిల్లలు ఎవరెవరు 20 మంది ఉన్నారు, అందరూ కూడా కోలుకోవాలి. ఒక పవన్ కళ్యాణ్ కొడుకునే కాదు, అందరూ ఆ బిడ్డలు అందరూ పసిబిడ్డలే. కనుక మనం ఓన్లీ పవన్ కళ్యాణ్ కొడుకు మాత్రం కోరుకోవాలని కోరుకుంటాం. కానీ నా దృష్టిలో అందరూ పసిపిల్లలు, ఆ బిడ్డలందరూ ఎవరైతే ఈ దీనిలో ఇరుక్కుని బాధపడుతున్నారో అందరూ బాగుపడాలి, అందరూ శుభ్రంగా సవ్యంగా బయటికి రావాలి, అలాంగ్ విత్ పవన్ కళ్యాణ్ కొడుకుని నేను కోరుకుంటున్నాను. రైట్ సార్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.